హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బ్లౌజ్కి ఇన్విజిబుల్గా షోల్డర్ జాయింట్ అంటే మనము శారీలో బ్లౌజ్ కానీ ఏదైనా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర అంచులు కనిపిస్తుంది. అలా అంచులు ఏమీ కనిపించకుండా చాలా సింపుల్గా షోల్డర్ జాయింట్ అలానే మొత్తం బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత నెక్ బెల్ట్ అంటే నెక్కి స్టిచ్ చేసే ఆ క్రాస్ పీస్ని ఎలా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ రౌండ్ నీట్గా ఒకవైపున నీట్గా రౌండ్ వస్తుంది, ఇంకొక వైపున వీలాగా వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా నీట్గా రౌండ్ వచ్చేలా నెక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, నెక్ పీస్ని అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టేసుకోండి. కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఇన్విజిబుల్ జాయింట్, షోల్డర్ జాయింట్ అలానే నెక్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ లైనింగ్ బ్లౌజ్కి ఇన్విజిబుల్ షోల్డర్ జాయింట్ అలానే నెక్ పీస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ లైనింగ్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో ఈ బ్లౌజ్ పీస్ అలానే లైనింగ్ పీస్ రెండింటిని కలిపేసి చుట్టూ జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీస్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా షోల్డర్ జాయింట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇలా లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు కలిపేసి చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్లు ఏమైనా ఉంటే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్కి పై వైపున అంటే ఈ బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్న ఈ బ్లౌజ్ని ఒరిజినల్ బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. అంటే ఈ నెక్ పార్ట్ వైపున ఫ్రంట్ పార్ట్లో నెక్ వచ్చేలాగా, ఆమ్ రౌండ్ వైపున ఫ్రంట్ పార్ట్లో ఆమ్ రౌండ్ వచ్చేలాగా ఇలా బ్లౌజ్ పీస్ని పెట్టేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ని కూడా ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ఎలా అయితే పెట్టుకున్నామో నెక్ వైపు నెక్, ఆమ్ రౌండ్ వైపున ఆమ్ రౌండ్ ఇలా వచ్చేలాగా పెట్టేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మధ్యలో ఈ బ్యాక్ పార్ట్ పీస్కి రైట్ సైడ్ బ్లౌజ్ పీస్ ఎటువైపు ఉందో అటువైపున బ్లౌజ్ పీస్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకోవాలి. అలానే లైనింగ్ పీస్ కూడా నెక్ వైపు ఆమ్ రౌండ్ వైపు ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం మధ్యలో లైనింగ్ పీసు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఒకటి, లోపల వైపున ఒక పీసు పెట్టేసి ఇలా పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. ఇదే విధంగా లోపల వైపున జాయిన్ చేసిన ఈ లైనింగ్ పీస్ని కూడా ఇలా పై వైపునకు తీసుకోవాలి. ఇలా పై వైపునకు తీసుకుంటే మనకి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే లోపల వైపున కూడా ఈ షోల్డర్ జాయింట్ చేసిన దగ్గర కుట్లు ఏమీ కనిపించకుండా చాలా నీట్గా వచ్చేసింది. ఇలా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇక మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే చుట్టూ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో ఈ లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు రెండింటిని కలిపేసి చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్లు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున ఎలా అయితే జాయిన్ చేశానో సేమ్ ఇదే విధంగా ఈ బ్యాక్ పార్ట్లో రెండో వైపున కూడా బ్యాక్ పార్ట్ పీస్కి పై వైపున నెక్ ఎటువైపున ఉందో బ్యాక్ పార్ట్ రౌండ్, ఫ్రంట్ పార్ట్ రౌండ్ కూడా అదే విధంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. దీనికి లోపల వైపున లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. ఈ లైనింగ్ పీస్ని కూడా పై వైపున బ్లౌజ్ పీస్లో నెక్ ఎటైతే పెట్టామో సేమ్ అదే విధంగా వచ్చేలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పీస్కి కూడా మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక మిగిలిన బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకొని షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్లో హుక్స్, కాజా బెల్ట్ మొత్తాన్ని ఫినిష్ చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపేసి ఇన్విజిబుల్గా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత మిగిలిన స్టిచ్చింగ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, లైనింగ్, బ్లౌజ్ పీసు మొత్తం కలిపేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఈ నెక్ స్టిచ్చింగ్ చేయడానికి మనకి 1 లేదంటే 1.5 ఇంచు ఉండేలా పీస్ని తీసుకోవచ్చు. మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటే కనుక కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్లాత్లో క్రాస్గా కట్ చేసుకోవాలి. అంటే క్లాత్లో మనకి ఎట్ సైడ్ నుంచి అయితే క్రాస్ వస్తుందో చూసుకొని క్రాస్ పీసుల్ని కట్ చేసుకొని మొత్తం స్ట్రైట్గా రాకపోతే కనుక ఆ చిన్న పీసులు అన్నింటినీ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్కి చుట్టూ కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ నెక్ రౌండ్కి చుట్టూ కుట్టడం స్టార్ట్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టామో చివరి వరకు అదే ఖర్చు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి నెక్లో ఫ్రంట్ పార్ట్ కానీ లేదంటే బ్యాక్ నెక్ రౌండ్ కానీ నీట్గా వస్తుంది. ఇలా మిషన్ మీద పెట్టాము అంటే ఎగ్జాక్ట్గా మనకి మిషన్ ఈ నీడిల్ పడే దగ్గర నుండి ఒక వైపున పాదం ఎంతైతే ఉంటుందో ఈ పాదం ఖర్చు రౌండ్ తిరిగే దగ్గర మనం చాలా నిదానంగా కుట్టు వేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ని అస్సలు సాగకుండా చూసుకోవాలి. బ్లౌజ్ పీస్ అస్సలు సాగకుండా పై వైపున జాయిన్ చేసి ఈ పీస్ని మాత్రమే జస్ట్ ఇలా లాగినట్లుగా పట్టుకొని కుట్టు వేసుకోవాలి.
ఈ రౌండ్లు తిరిగే దగ్గర కూడా ఈ ఖర్చు బాగా చిన్నగా వచ్చేయకుండా పాదం ఖర్చు ఉండేలా చూసుకుంటూ చివరి వరకు జాయిన్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక ½ ఇంచ్ పీస్ని ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా ఇంతవరకు జాయిన్ చేసిన తర్వాత ఈ రౌండ్లు తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్లు పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్లు తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్లు పెట్టుకున్నాము అంటే మనకి నెక్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా నెక్ రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ టక్స్ని చూసుకొని ఎక్కడెక్కడ మనకి రౌండ్ తిరుగుతుందో రౌండ్ తిరిగే దగ్గర నిదానంగా టక్స్లు పెట్టేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ రౌండ్ల దగ్గర అలానే బ్యాక్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర మొత్తం ఇలా టక్స్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని పై వైపుకు తీసుకోవాలి. పై వైపుకు తీసుకొని పాదం ఖర్చు పెట్టాం కదా, ఈ పాదం ఖర్చు ఎంతైతే ఉందో ఈ ఖర్చు దగ్గరికి మాత్రమే ఎక్స్ట్రా ఉండేలాగా కరెక్ట్గా ఈ ఖర్చుకు సరిపడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇలా ఇంత కనుక ఫోల్డ్ చేసాము అంటే మనకి మొత్తం ఈ నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా నీట్గా వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇంత మాత్రమే ఉండాలి. ఈ బెల్ట్ కూడా చివరి వరకు కరెక్ట్గా ఇంతే ఫోల్డింగ్ వచ్చేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కు పక్కనే అంటే బ్లౌజ్ పీస్ పైన కాకుండా ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్కి జాయిన్ చేసిన ఈ కుట్టు పక్కనే కుట్టు పడేలా చూసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ నెక్ రౌండ్ చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. అంటే కుట్టు పక్కన ఎక్స్ట్రా ఎంతైతే క్లాత్ ఉంటుందో ఈ క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్కి అస్సలు టచ్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ నెక్ రౌండ్ చుట్టూ ఈ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ పీస్కి క్రాస్ పీస్ని జాయిన్ చేసాం కదా, ఇలా ఒక బెల్ట్ లాగా ఇలా జాయిన్ చేసిన ఈ బెల్ట్ని మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని వరకు అంటే ఎగ్జాక్ట్గా ఈ కుట్టు వరకు కనిపించకుండా ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి లోపల వైపున నీట్గా హెమ్మింగ్ చేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసేసుకుంటే ఇక మనకి ఈ నెక్ రౌండ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ పాటించంటే రౌండ్ తిరిగే దగ్గర కుట్టేటప్పుడు టక్స్లు పెట్టుకోవాలి. అలానే కుట్టేటప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అదే ఖర్చు నెక్ రౌండ్ చివరి వరకు చూసుకోవాలి. ఇలా కనుక స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈ నెక్ ఫ్రంట్ పార్టు చాలా నీట్గా ఇలా యూ షేపు వి షేపు ఇలా దగ్గరకు వచ్చింది. నెక్ రౌండ్ షేపు ఒకవైపున రౌండ్ వచ్చింది, ఇంకొక వైపున రౌండ్ సరిగ్గా రాలేదు, లాక్కుపోయినట్లుగా వచ్చింది. ఇలాంటి ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా నీట్గా ఈ నెక్ రౌండ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం శారీలో వచ్చిన బ్లౌజ్ లేదంటే లైనింగ్ బ్లౌజ్ ఇలా లోపల వైపున అస్సలు గుచ్చుకోకుండా చాలా సింపుల్గా ఇన్విజిబుల్గా షోల్డర్ జాయింట్ అలానే నెక్ని చాలా సింపుల్గా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.